అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇన్ జావా? జావాలో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మధ్యలో ఇంటర్ఫేసెస్ మధ్యలో ఉన్న తేడాలు ఏంటి అనేదే క్వశ్చన్ అండి. ఫస్ట్ మీకు థియరిటికల్ గా ఓకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రాక్టికల్ గా కూడా జావా ప్రోగ్రామ్స్ రాసి మరి చూపిస్తాను ఈ డిఫరెన్సెస్ అన్ని. ఓకే, ఈ తేడాలన్నీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఇంటర్ఫేసెస్ మధ్యలో ఉన్న తేడాలని. సరే, మొదలు పెడదామండి. ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ చూద్దాము, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ కూడా చూద్దాము ప్యారల్ గా. ఓకే, ఒకటేసారి కంపేర్ చేసుకుంటూ వెళ్దాము ఒక్కొక్కటి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఏమో పార్షియల్ అబ్స్ట్రాక్షన్ అండి. అంటే పార్షియల్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంది? సగమేమో కోడ్ రాస్తాము, సగమేమో కోడ్ రాయము. కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి అంటూ. ఓకే, దాన్ని పార్షియల్ అబ్స్ట్రాక్షన్స్ అంటాము. ఇక్కడ మీకోసం నేను ఒక డయాగ్రామ్ కూడా డ్రా చేస్తానండి, మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం. ఇక్కడ ఏం రాస్తానంటే, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అని రాస్తాను, ఇటు సైడ్ ఏమో ఇంటర్ఫేసెస్ అని రాస్తానండి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఏమో ఇటు సైడ్, ఇంటర్ఫేసెస్ ఏమో ఇటు సైడ్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్. ఓకే, సో ఇక్కడ లైన్ డ్రా చేస్తాను, చేసి మీకు డిఫరెన్సెస్ ఒకటి తర్వాత ఒకటి మీకు తేడాలు మీకు నేను వివరిస్తాను. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఏమన్నానండి? పార్షియల్ అబ్స్ట్రాక్షన్ అన్నాను, పార్షియల్ అబ్స్ట్రాక్షన్. మరి ఇంటర్ఫేసెస్ ఏందండి? మరి ఇవి ఒకవేళ ఇవి పార్షియల్ అబ్స్ట్రాక్షన్ అయితే మరి ఇంటర్ఫేసెస్ ఏంటి? ఫుల్ అబ్స్ట్రాక్షన్. ఫుల్ అబ్స్ట్రాక్షన్ అన్ని డెఫినేషన్స్ ఏ ఉంటాయండి. ఇక్కడ డెఫినేషన్స్ ఏ ఉంటాయని కోడ్ రాయం. ఇప్పుడు ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని మనం పార్షియల్ అబ్స్ట్రాక్షన్ ఎందుకు అంటామంటే, మనము రెండు రకాల మెథడ్స్ ని మనము అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో మనము రాయొచ్చండి. ఒకటి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటామండి, ఇంకొకటి నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటాము, లేకపోతే కాంక్రీట్ మెథడ్స్ అని కూడా అంటాము. ఓకే, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నది ఒకటి, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని రెండు రకాలు మనం వాడతాం. ఇక్కడ రెండు రకాల మెథడ్స్ ని మనము అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో పొందుపరచొచ్చు. అయితే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి కోడింగ్ అనేది ఏమి ఉండదండి, బాడీ ఉండదు. ఓకే, అందులో కోడ్ ఏం రాయలేము, ఓన్లీ డెఫినేషనే. ఇలా మెథడ్ ఉన్నట్టు దాన్ని డిఫైన్ చేస్తాం, కానీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మధ్యలో కోడ్ ఏం రాయం, దానికి ఉండదు. అదే నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏంటంటే నార్మల్ మెథడ్స్ లాగా మెథడ్ ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది, మెథడ్ లోపల కోడ్ కూడా ఉంటుంది. అట్లా ఇంప్లిమెంటేషన్ అనేది నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లో ఉంటుంది అండి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లో కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉండదండి. ఓన్లీ మెథడ్ యొక్క డెఫినేషన్ మాత్రమే ఉంటుంది. డిక్లరేషన్, డెఫినేషన్ ఏదైనా అనొచ్చు, అది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో మనకి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండడం వల్ల, రెండు ఉండడం వల్ల సగం మాత్రమే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే పార్షల్ గా కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోకుండా ఏం కాదు. అంటే కొంచెం ఇంప్లిమెంట్ చేస్తాం, కొంచెం ఇంప్లిమెంట్ చేయము, అట్లాంటి పరిస్థితి. 50-50 అని ఏం కాదు. 30% ఇంప్లిమెంటేషన్ ఉండొచ్చు, 70% డెఫినేషన్ ఉండొచ్చు, లేకపోతే 70% ఇంప్లిమెంటేషన్ ఉండొచ్చు, 30% డెఫినేషన్ ఉండొచ్చు, ఇంప్లిమెంటేషన్ లేకుండా. అట్లా ఏదైనా ఉండొచ్చు. ఏదైనా పార్షలే కదా, కొంచెం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కొంచెం ఇంప్లిమెంట్ చేస్తలేము, అట్లాంటిది పార్షల్ అంటాం. కాబట్టి మొత్తం ఇంప్లిమెంట్ చేస్తలేము, అట్లానే మొత్తం రాస్తలేము, కాబట్టి పార్షల్ అబ్స్ట్రాక్షన్ అంటాం. మరి ఇంటర్ఫేసెస్కి వచ్చేసరికి ఏంటంటే, మనం ఏవైతే మెథడ్స్ ని ఇంటర్ఫేసెస్ లో తయారు చేస్తామో రాస్తామో అవి బై డిఫాల్ట్ గా, మనం ఏం చేయకుండానే బై డిఫాల్ట్ గా అవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండి. ఓకే, నార్మల్ మెథడ్స్ అనేది ఉండదండి. ఇంటర్ఫేసెస్ లో నార్మల్ మెథడ్స్ రాసినా కానీ అవి అబ్స్ట్రాక్ట్ మెథడ్సే, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది ఉండవు. ఓకే, ఇంటర్ఫేసెస్ లో నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, కాంక్రీట్ మెథడ్స్ ఉండవు. నార్మల్ మెథడ్ క్రియేట్ చేసినామంటే ఆ మెథడ్ కి ఓన్లీ డెఫినేషన్ మాత్రమే ఉంటుందండి, దానిలో కోడ్ రాయలేము, ఇంప్లిమెంట్ చేయలేము. దాన్ని కోడ్ రాసి ఆ మెథడ్ ని మనము ఇంప్లిమెంట్ చేయలేము. ఓకే, దానికోసం మనం దీన్ని ఫుల్ అబ్స్ట్రాక్షన్. ఎప్పుడైనా మీరు సగం కొంచెం ఇంప్లిమెంట్ చేయాలా, కొంచెం ఇంప్లిమెంట్ చేయొద్దన్న ధోరణిలో ఉన్నప్పుడు మీరు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి వెళ్ళాలి. లేదు, నేను అసలుకే మొత్తంకే ఇంప్లిమెంట్ చేయొద్దు, ఓకే, ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే ఇవ్వాలి, ఇట్లా ఉండాలి అనేది ఒక ప్లాన్ మాత్రమే ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఫుల్ అబ్స్ట్రాక్షన్ ఇంటర్ఫేసెస్కి వెళ్ళిపోవాలండి. కాకపోతే ఇక్కడ కొన్ని చేంజెస్ జరిగినాయండి. ఒరిజినల్ గా అయితే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఏమో పార్షియల్ అబ్స్ట్రాక్షన్ కోసము, కొంచెం ఇంప్లిమెంట్ చేసి కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోకపోవడం కోసం. ఇంటర్ఫేసెస్ మాత్రం ఫుల్ అబ్స్ట్రాక్షన్ అండి. ఫుల్ అబ్స్ట్రాక్షన్ అంటే మొత్తంకే ఇంప్లిమెంట్ చేయమంటే ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే ఉండాలి. కాకపోతే కొన్ని చేంజెస్ జరిగినాయండి. అదేంటంటే జావా 8 లో కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చినాయి. అవి డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అంటామండి వాటిని. అదే జావా 9 లో ఇంకొక ఫీచర్ వచ్చింది, అది ప్రైవేట్ మెథడ్స్ అంటారు. ఇట్లాంటి మెథడ్స్ ని
డిఫాల్ట్ కీవర్డ్ వాడి ఒక మెథడ్ క్రియేట్ చేసిన, స్టాటిక్ కీవర్డ్ వాడి ఒక మెథడ్ క్రియేట్ చేసిన, ప్రైవేట్ కీవర్డ్ వాడి ఒక మెథడ్ క్రియేట్ చేసిన, ఆ మెథడ్స్ కి మాత్రం ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. ఇది ఇంటర్ఫేసెస్ ఫుల్ అబ్స్ట్రాక్షన్ అయినా కానీ జావా 8 జావా 9 నుంచి కొత్త మెథడ్స్ వల్ల ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది. కాకపోతే ఒరిజినల్ గా కాన్సెప్ట్ ఒకటేనండి, ఏంటంటే ఇంటర్ఫేసెస్ ఎప్పుడు వాడాలంటే ఫుల్ అబ్స్ట్రాక్షన్ ఉన్నప్పుడు. కాకపోతే కొన్ని సమస్యలు వచ్చినాయండి. ఫుల్ అబ్స్ట్రాక్షన్ పెట్టడం వల్ల, అసలు జీరో ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల, మొత్తంకి ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వచ్చినాయి. ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ పెద్దగా అయిపోతున్నాయో అప్పుడు ఒక చిన్న చేంజ్, ఒక కొత్త మెథడ్ ఇంటర్ఫేస్ లో యాడ్ చేస్తే దానికి సంబంధించిన చైల్డ్ మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి జావా కొన్ని కొత్త విధానాలని తీసుకొచ్చింది. డిఫాల్ట్, స్టాటిక్ అని చెప్పి ప్రైవేట్ మెథడ్స్ అని. ఇది అవసరం ఉంటేనే వాడతామండి. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫుల్ అబ్స్ట్రాక్షన్ ని మనము డిఫీట్ చేయడం కోసం కాదండి, మార్చడం కోసం కాదు. ఫుల్ అబ్స్ట్రాక్షన్ మన యొక్క ఎయిమ్, గోల్ అనుకోండి. ఓకే, మనం ఆశించేదే ఫుల్ అబ్స్ట్రాక్షన్ ఇంటర్ఫేసెస్ తోటి. కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రాగా దీంతో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కోసం ఒక ఫ్లెక్సిబిలిటీ జావా డెవలపర్స్ కి జావా అనేది ఇచ్చిందండి ఈ మెథడ్స్ ద్వారా. అట్లా అని చెప్పేసి ఫుల్ అబ్స్ట్రాక్షన్ కాకుండా చేయడం కోసం కాదు. పార్షల్ అబ్స్ట్రాక్షన్ ఆల్రెడీ మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉన్నాయి. ఇంటర్ఫేసెస్ ఎప్పుడు పోతాం, ఫుల్ అబ్స్ట్రాక్షన్ ఓన్లీ డెఫినేషన్స్ ఉండాలి, ఇంప్లిమెంటేషన్స్ ఉన్నప్పుడు ఉండొద్దు అన్నప్పుడు వెళ్తాము. కాకపోతే స్టిల్ మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తాం, కానీ ఫుల్ అబ్స్ట్రాక్షన్ ని మాడిఫై చేయడానికి అయితే యూజ్ చేయమండి. సో అదండి పార్షల్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లోనేమో మనము డెఫినేషన్స్ ఉంటాయి. నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లోనేమో డెఫినేషన్స్, అదే ఓన్లీ డెఫినేషన్ ఉంటాయి. నాన్ అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ మెథడ్స్ లోనేమో ఇంప్లిమెంటేషన్ చేస్తామండి. ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ చూసినాం కదా, పార్షల్ అబ్స్ట్రాక్షన్, ఫుల్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి. జావా 8, 9 లో వచ్చిన కొన్ని మెథడ్స్ కూడా మీకు వివరించాను. ప్రాక్టికల్ కూడా చూపిస్తాను తర్వాత. ఫస్ట్ థియరిటికల్ గా అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. మరి ఇంటర్ఫేసెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అక్కడ కూడా క్రియేట్ చేయలేమండి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయలేము. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయలేము. ఇక్కడ ఇది కామన్ పాయింట్ అనుకోండి. ఓకే, కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్స్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఇంటర్ఫేసెస్ కి మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేము. మరి ఎట్లా అండి? మరి దీనిలో ఉన్న మెథడ్స్ ని మనం ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి? అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో ఉన్న మెథడ్స్ ని, అవి ఇంప్లిమెంట్ చేసినవి కావచ్చు, ఇంప్లిమెంట్ చేయనివి కావచ్చు. ఇంటర్ఫేసెస్ లో ఉన్న మెథడ్స్ ని అండ్ ఇంటర్ఫేసెస్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది ప్రాబ్లం ఉంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా మనం క్రియేట్ చేయలేం, కానీ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ చైల్డ్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి మీరు చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు ఏమైతుంది, ఏదైతే క్లాస్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసి మనం క్లాస్ పేరు రాసి ఎక్స్టెండ్స్ రాసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ పేరు పేరెంట్ చేసినప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉన్న ప్రీడిఫైన్డ్ మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని ఇక్కడ చైల్డ్ క్లాస్ ఏదైతే క్లాస్ ఎక్స్టెండ్ చేసి పేరెంట్ క్లాస్ ఎక్స్టెండ్ చేస్తుందో ఎక్స్టెండ్స్ కీవర్డ్ ద్వారా ఆ క్లాస్ లో మనం ఓవర్ రైడ్ చేయొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాస్ ని ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఆ ఓవర్ రైడ్ చేసిన క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ద్వారా మనము ఓవర్ రైడ్ అని చేసిన ఇంప్లిమెంట్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో మెథడ్స్ డెఫినేషన్ ఉంది, మరి అవి ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో దాని యొక్క చైల్డ్ క్లాస్ లో ఎక్స్టెండ్స్ కీవర్డ్ అని క్రియేట్ చేసి ఆ చైల్డ్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేస్తాం కదా. అప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉన్న ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, కోడ్ రాసినవి రాయలేని మొత్తం ఇక్కడ ఇన్హెరిట్ అయిపోతాయి. ఈ యొక్క క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా అయితే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. అదే విధంగా ఇంటర్ఫేసెస్ కూడా మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేమండి. కానీ ఇంటర్ఫేసెస్ కూడా ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి ఆ చైల్డ్ క్లాస్ లో ఈ ఇంటర్ఫేస్ లో ఉన్న ఫుల్ అబ్స్ట్రాక్షన్ లో ఉన్న డెఫినేషన్స్ అన్నిటిని, మెథడ్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ చైల్డ్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఇంప్లిమెంట్స్ అని వాడాలి, ఇక్కడ ఎక్స్టెండ్స్ వాడినాం కదా, ఇక్కడ ఇంప్లిమెంట్స్ అని వాడాలి. ఇంటర్ఫేస్ ని ఒక చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవాలంటే మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడాలండి. ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడొద్దు. ఓకే, ఇక్కడ ఎక్స్టెండ్స్ వాడతాం, ఇక్కడ ఇంప్లిమెంట్స్. ఏదైనా సరే అండి, ఆబ్జెక్ట్ మాత్రం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయలేము. అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క చైల్డ్ క్లాసెస్ కానీ ఇంటర్ఫేస్ యొక్క చైల్డ్ క్లాస్ కానీ మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకొని ఈ యొక్క డిఫైన్ అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏవైతే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో ఇంటర్ఫేసెస్ లో ఉంటున్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసుకొని మనం ఇన్హెరిట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని మనం ఆ యొక్క దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడుకుంటాం. సరే, ఇదంతా బాగానే ఉంది. ఓకే, ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడతాము,
ఇక్కడేమో ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వాడతాము. ఇంటర్ఫేస్ ని పేరెంట్ చేయాలంటే ఇంప్లిమెంట్స్ చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వాడాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని పేరెంట్ చేయాలంటే చైల్డ్ క్లాస్ వచ్చేసి ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడాలి. ఆబ్జెక్ట్ వచ్చేసి డైరెక్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ క్రియేట్ చేయలేము. అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క చైల్డ్ క్లాసు లేకపోతే ఇంటర్ఫేస్ యొక్క చైల్డ్ క్లాస్ ఏవైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉన్న ఇంటర్ఫేస్ లో ఉన్న కంప్లీట్ మొత్తం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుందో వాటికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో మనం కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి, కానీ ఇంటర్ఫేసెస్ లో కన్స్ట్రక్టర్స్ మనము కన్స్ట్రక్టర్స్ ని క్రియేట్ చేయలేము, రాయలేము. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్టర్స్ పెట్టొచ్చు క్లాస్ లోపల, ఇక్కడ ఇంటర్ఫేసెస్ లో కన్స్ట్రక్టర్స్ పెట్టలేము. ఇంకొకటి ఏంటంటే వేరియబుల్స్ ఇన్సైడ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ నార్మల్ వేరియబుల్స్ అని చెప్పానండి ఇక్కడ. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ఓకే నార్మల్ వేరియబుల్స్, ఏదన్నా నార్మల్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కి ఈ వేరియబుల్స్ కి తేడా ఏం లేదు. కాకపోతే ఇంటర్ఫేస్ లో ఉన్న వేరియబుల్స్ మాత్రము బై డిఫాల్ట్ గా మనం ఏం కీవర్డ్స్ ప్రొవైడ్ చేయకుండా కానీ అవి బై డిఫాల్ట్ గా ఏంటంటే ఇంటర్ఫేస్ లో ఉన్న వేరియబుల్స్ వచ్చేసి అవి బై డిఫాల్ట్ గా స్టాటిక్, ఫైనల్, పబ్లిక్ టైప్ అండి. మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కీవర్డ్స్ పెట్టకున్నా కానీ అవి ఆటోమేటిక్ గా ఇంటర్ఫేసెస్ లో ఉన్న వేరియబుల్స్ మనం వేరియబుల్స్ రాయగానే అవి ఆటోమేటిక్ గా ఫైనల్ టైపు, స్టాటిక్ టైపు, పబ్లిక్, కాన్స్టెంట్స్ అన్నట్టు. అయితే ఇక్కడేమో వేరియబుల్స్ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు, అవి నార్మల్ వేరియబుల్స్, ఇక్కడ కాన్స్టెంట్స్ అయిపోతాయండి. ఆటోమేటిక్ గా వేరియబుల్స్ ని మనం ఇంటర్ఫేసెస్ లో క్రియేట్ చేస్తే అవి వేరియబుల్స్ కావు, కాన్స్టెంట్స్. ఎందుకంటే ఫైనల్, స్టాటిక్, పబ్లిక్ టైప్ అన్నట్టు అవి. ఓకే, ఇంకొక తేడా, లాస్ట్ తేడా అంటే అదేంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని ఎందుకు వాడతామంటే మొత్తం కోడ్ అంతా ఒకటే క్లాస్ లో ఇంప్లిమెంట్ చేయకుండా ఒక గ్రూప్ ఆఫ్ క్లాసెస్, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్ లో ఓకే కొంచెం కోడ్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో. దాని యొక్క చైల్డ్ క్లాసెస్, రిలేటెడ్ చైల్డ్ క్లాసెస్ లో మిగతా కోడ్ అనేది ఆ చైల్డ్ క్లాస్ వైజ్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. కోడ్ షేర్ అవుతుంది అండి. ఇక్కడ పేరెంట్ క్లాస్ కి చైల్డ్ క్లాస్ కోడ్ షేర్ అవుతుంది, కానీ ఇంటర్ఫేస్ అట్లా కాదండి. ఇంటర్ఫేస్ కి రిలేటెడ్ క్లాసెస్ తోటే షేర్ చేయాలని ఏం లేదు, అన్రిలేటెడ్ దాంతో కూడా షేర్ అవుతుంది. ఇంటర్ఫేస్ లో ఇంకోటి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అది అస్సలు ఉండదు. ఓకే, మొత్తం డెఫినేషన్స్ ఉంటాయండి. ఎందుకు ఇంటర్ఫేస్ వాడతామంటే డిఫైన్ చేయడానికి, ఓకే ఇట్లా ఉండాలి స్ట్రక్చర్ అని చెప్పడానికి చేస్తాము. దాన్ని మనము చైల్డ్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అది చైల్డ్ క్లాస్ రిలేట్ అయినా కానీ రిలేట్ కాకుండా కానీ ఇంటర్ఫేస్ సంబంధం లేదు. ఓకే, అదండి ఈ యొక్క యూసేజ్, అది ఈ యొక్క యూసేజ్. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఇవన్నీ డిఫరెన్సెస్ అండి, నేను ఆల్రెడీ రాసాను ఇక్కడ పెయింట్ లో కూడా రాస్తుంది, ఇక్కడ కూడా చూడండి. ఓకే, ఇప్పుడు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ చేయలేము. ఇక్కడ నార్మల్ వేరియబుల్స్, ఇక్కడ వేరియబుల్స్ కాన్స్టెంట్స్ లా ఉంటాయి, ఎందుకంటే ఫైనల్, స్టాటిక్, పబ్లిక్ టైప్ బై డిఫాల్ట్ గా. యూసేజ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏంటంటే టు షేర్ ద కోడ్ విత్ రిలేటెడ్ క్లాసెస్. ఇంప్లిమెంటేషన్ అనేది ఓన్లీ పేరెంట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో కాకుండా చైల్డ్ క్లాసెస్ లో కూడా ఉంటుంది కాబట్టి రిలేటెడ్ క్లాసెస్ తోటి షేర్ చేసుకుంటాము. ఇక్కడేమో అన్రిలేటెడ్ క్లాసెస్ కావచ్చు, రిలేటెడ్ క్లాసెస్ కావచ్చు, ఇంటర్ఫేస్ లో మాత్రం ఫుల్ అబ్స్ట్రాక్షన్ ఉంటుంది, డెఫినేషన్ మాత్రమే ఉంటుంది, అది చైల్డ్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఓకే, అంతే అండి, డెఫినేషన్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. చైల్డ్ క్లాస్ రిలేట్ కావచ్చు, రిలేట్ కాకపోవచ్చు. ఇప్పుడు మీకు కొంచెం ప్రాక్టికల్ గా చూపిస్తానండి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ ని జావాలో. దానికోసం ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజ్ కింద ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. దీని కింద .2 అని ఒక సబ్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాను. ఈ ఇంకొక ప్యాకేజ్ కూడా క్రియేట్ చేద్దాం. 1 అని చెప్పి క్రియేట్ చేస్తాం. ఇంతకు ముందు క్రియేట్ చేసిన ఫైల్స్ ఉన్నాయండి, అక్కడ మూవ్ చేస్తాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడ 3 ఫైల్స్ క్రియేట్ చేశానండి. అది 1 అనే దానికి మూవ్ చేశాను, ఓకే అని పెట్టేశాను. ఓకే అని పెట్టిన తర్వాత వెళ్ళిపోయినాయి. ఇక్కడ న్యూ క్లాస్ క్రియేట్ చేస్తానండి. న్యూ క్లాస్ ఏం క్రియేట్ చేస్తానంటే ఎనిమల్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఎనిమల్ అనే క్లాస్ క్రియేట్ చేసేసి బట్టి ఎగ్జాంపుల్ కోసం అండి, ఎనిమల్ అనే క్లాస్ క్రియేట్ చేసి ఎనిమల్ క్లాస్ లోపల నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ ఈట్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తానండి. ఇక్కడ ఎనిమల్ ఈజ్ ఈటింగ్ అని రాస్తాను. system.out.println అని చెప్పేసి ఎనిమల్ ఈజ్ ఈటింగ్ అని రాసేస్తాను. ఇది నార్మల్ మెథడ్ అండి, నార్మల్ మెథడ్. ఇది క్లాస్ కూడా నార్మల్ క్లాసే. ఎప్పుడైతే మనము ఈ నార్మల్ క్లాస్ లో ఒక అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ వాడి ఒక మెథడ్ క్రియేట్ చేస్తాము, ఇలా క్రియేట్ చేసినప్పుడు మెథడ్ బాడీ ఇస్తే తీసుకోదండి, ఎర్రర్ ఇస్తుంది. చూడండి, డు నాట్ స్పెసిఫై బాడీ అని ఉంటుంది. అంటే ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ మెథడ్ డెఫినేషన్ లో వాడతామో ఆ యొక్క మెథడ్ కి ఓన్లీ డెఫినేషన్ మాత్రమే ఉండాలా, ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది చూడండి, ఏదో కోడ్ రాసాము, ఈ యొక్క బాడీలో మెథడ్ బాడీలో కోడ్ రాసాము, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉంది. అయితే ఎర్రర్ మళ్ళీ పోవట్లేదు, ఎందుకంటే ఏదైనా ఒక క్లాస్ లో ఒకటి కన్నా ఎక్కువ, ఒకటి కానీ దానికన్నా ఎక్కువ కానీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే ఆ క్లాస్ ని కూడా మనం అబ్స్ట్రాక్ట్ చేయాలండి. ఆ క్లాస్ ని కూడా మనం అబ్స్ట్రాక్ట్ కింద కన్వర్ట్ చేయాలండి. అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎనిమల్ అని చెప్పేసి కన్వర్ట్ చేసుకోవాలండి. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మాత్రమే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో పార్షియల్ ఇంప్లిమెంటేషన్ కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోకుండా కూడా ఓన్లీ డెఫినేషన్స్ ఇట్లా రాయొచ్చండి. అయితే దీనికి డైరెక్ట్ గా
నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేను. చెప్తున్నాను కదా మీకు, డైరెక్ట్ గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. డెమో అనే క్లాస్ ఇస్తున్నాను, మెయిన్ మెథడ్ ఇస్తున్నాను, ఫినిష్ అని కొట్టేసి ఓకే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుందాం. ఎనిమల్ అనే క్లాస్ కి ఎనిమల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎనిమల్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అదండి ఏమైనా కంపైలర్ ఎర్రర్ కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్. ఈ యొక్క ఎనిమల్ క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు, ఎందుకంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి ఇది పాసిబుల్ కాదండి. మరి ఏం చేయాలి అంటే ఈ యొక్క పేరెంట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాము. చైల్డ్ క్లాస్ డాగ్ ఎక్స్టెండ్స్ అని చెప్పేసి ఈ యొక్క ఎనిమల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని పేరెంట్ చేసేస్తాము. పేరెంట్ చేసిన తర్వాత మనకు ఒక ఎర్రర్ వస్తుందండి డాగ్ దగ్గర. ఇక్కడ ఎందుకు వస్తుందంటే మీ పేరెంట్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయండి, అవి మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎర్రర్ పోతుందని చెప్తుంది అన్నట్టు కంపైలర్. ఇక్కడ రాసేసి దీనికి మెథడ్ బాడీ అండి system.out.println డాగ్ ఈజ్ స్లీపింగ్ అని రాసేస్తాను. ఇప్పుడు ఈ యొక్క పేరెంట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్ చేసింది కాబట్టి ఓకే ఎందుకు ఎర్రర్ వస్తుంది మనకి, do not specify ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ తీసేయాలండి ఇక్కడ. ఓకే ఓవర్ రైడ్ చేసినప్పుడు చైల్డ్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ అనే మెథడ్ తీసేసి ఇప్పుడు ఓవర్ రైడ్ చూడండి, ఓవర్ రైడ్ కీవర్డ్ వాడినా మనకు ప్రాబ్లం లేదు. ఓవర్ రైడ్ చేసి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేసాం చైల్డ్ క్లాస్ లో. ఓకే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాం కూడా. ఓకే డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి క్రియేట్ చేయలేకపోతున్నాం. మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు న్యూ డాగ్ అని చెప్పేసి క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ డాగ్ అని చేసేసి ఈ యొక్క ఆబ్జెక్ట్ ని ఎనిమల్ అని రాసుకోవచ్చు. ఎనిమల్ ఈజ్ ఈక్వల్ న్యూ డాగ్ అని రాసుకోవచ్చు. ఓకే లేకపోతే డాగ్ ఈజ్ ఈక్వల్ న్యూ డాగ్ కూడా రాసుకోవచ్చు. ఆబ్జెక్ట్ మాత్రం చైల్డ్ క్లాస్, ఏదైతే చైల్డ్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ పేరెంట్ క్లాస్ యొక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని ఓవర్ రైడ్ చేశామో ఆ యొక్క క్లాస్ మాత్రమే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే. డాట్ అని ఈట్ అని ఓకే ఎనిమల్ డాట్ స్లీప్ అని చెప్పేసి యాక్సెస్ చేసుకుంటే ఇవి కాల్ అయిపోతాయి. ఓకే చూడండి ఇవి కాల్ అయిపోతాయి. ఎనిమల్ ఈజ్ ఈటింగ్ డాగ్ ఈజ్ స్లీపింగ్ అని ప్రింట్ అయిపోతుంది చూడండి. ఓకే అయిపోయింది కదా, బానే ఉంది ఇప్పటి వరకు. ఓకే సరే అదే విధంగా ఇంటర్ఫేస్ కూడా చూద్దామండి. ఇంటర్ఫేస్ కూడా చూద్దాము. సో ఇంటర్ఫేస్ లో ఏంటంటే ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ కూడా క్రియేట్ చేస్తాను, దాని పేరు బ్యాంక్ అని ఇస్తాను. ఇక్కడ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి మనం క్లాస్ బదులు బ్యాంక్. అయితే ఇంకొక తేడా కూడా ఉందండి, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ముందట అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఉంటుంది. ఓకే మరి ఇక్కడ ఇంటర్ఫేస్ కి ఏమో ఎప్పుడైనా మనం ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తే ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ వస్తుంది. అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి క్లాస్ అనే కీవర్డ్స్ ఉంటాయి అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి. ఇక్కడ ఇంటర్ఫేస్ కి ఏమో ఓన్లీ ఇంటర్ఫేస్ కీవర్డ్ ఉంటుంది. ఇలా ఓన్లీ డెఫినేషన్స్ ఏంటండి, బై డిఫాల్ట్ గా మనం ఏదైతే మెథడ్స్ క్రియేట్ చేస్తామో డిపాజిట్ మనీ అని చెప్పి క్రియేట్ చేస్తాను. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ నేను అబ్స్ట్రాక్ట్ అని ఏమైనా స్పెసిఫై చేశాను, ఆటోమేటిక్ గా మెథడ్స్ నార్మల్ మెథడ్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండి, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్తా చూడండి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డు నాట్ స్పెసిఫై బాడీ. నేను అబ్స్ట్రాక్ట్ మాడిఫైర్ అయితే ఇవ్వలేదు, ఇక్కడ కీవర్డ్ ఇవ్వలేదు, కానీ బై డిఫాల్ట్ గానే మెథడ్ నార్మల్ మెథడ్స్ ఇంటర్ఫేస్ లో వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండి. అయితే అట్లా ఓన్లీ డెఫినేషన్స్ ఇస్తాం అన్నట్టు. డిపాజిట్ మనీ, ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పేసి ఇంకొక మెథడ్, దీనికి బాడీ ఇవ్వలేము మనం. పబ్లిక్ వైడ్ విత్డ్రా మనీ, ఇట్లా కొన్ని మెథడ్స్ ఇచ్చానండి. ఓకే వాటికి మనము బాడీ అనేది ఇవ్వలేము. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ పబ్లిక్ వైడ్ డిపాజిట్ మనీ, ట్రాన్స్ఫర్ మనీ, విత్డ్రా మనీ అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండి. ఇవి ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని బ్యాంక్ ఎక్స్టెండ్స్ బ్యాంక్ అని ఇస్తానండి. ఓకే ఎక్స్టెండ్స్ బ్యాంక్ అని ఇచ్చేసి ఓకే ఇక్కడ చూడండి ఇది ఇంటర్ఫేస్ కదా, ఎక్స్టెండ్స్ వాడొద్దండి, ఇదే ఇంప్లిమెంట్స్ వాడాలి. చూడండి మిస్టేక్ లో పాడేస్తూ ఉంటాము, ఇంప్లిమెంట్స్ వాడాలి. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎర్రర్ ఏమొస్తుందంటే ఇక్కడ 3 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయండి పేరెంట్ ఇంటర్ఫేస్ లో, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి చైల్డ్ క్లాస్ లో అని చెప్తుంది. ఓవర్ చేసి మీరు ఐదర్ కాపీ పేస్ట్ చేసి రాయొచ్చు, లేకపోతే ఓవర్ చేసి ఎక్లిప్స్ లో ఈ ఆప్షన్ ఉంటుంది అని ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని ఆటోమేటిక్ గా కోడ్ అంతా వచ్చేస్తుంది, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనీ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత system.out.println మనీ ట్రాన్స్ఫర్డ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. అట్లనే ఇక్కడ కూడా system.out.println మనీ విత్డ్రాన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇచ్చేయచ్చు. ఓకే ఇలా ఇచ్చేయచ్చు, బాగానే ఉంది ఇప్పుడు. ఓకే అయితే ఇంటర్ఫేస్ కి మనం డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమండి. ఇంటర్ఫేస్ కి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. చూపిస్తాను మీకు. బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బ్యాంక్ అంటే ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది చూడండి. ఓకే మరి ఎట్లా మరి ఇది అంటే డైరెక్ట్ గా అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము ఇంటర్ఫేస్ కి, కానీ ఇంటర్ఫేస్ యొక్క చైల్డ్ క్లాస్ మాత్రం చేయొచ్చు. ఎక్కడైతే మనం అన్ని ఇంటర్ఫేస్ యొక్క అన్ని
ఏమంటారు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని ఓవర్ రైడ్ చేసి ఇక్కడైతే ఇంప్లిమెంట్ చేసినామో అప్పుడు మనం న్యూ చూడండి న్యూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇస్తాను. ఇక్కడ న్యూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇచ్చేసి సెమికాలన్ పెట్టేసి ఓకే న్యూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్ బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇట్లా రాసుకోవచ్చు. లేకపోతే బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా కూడా రాయొచ్చు. బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇక్కడ ఆబ్జెక్ట్ న్యూ కీవర్డ్ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ బ్యాంక్ ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మనం అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. డిపాజిట్ మనీ అని, బ్యాంక్ డాట్ ట్రాన్స్ఫర్ మనీ అని, బ్యాంక్ డాట్ విత్డ్రా మనీ అని ఇట్లా యాక్సెస్ చేసుకోవచ్చు. రన్ చేయండి, అన్ని ప్రింట్ అయిపోతాయి మనకి ప్రాబ్లం లేకుండా. చూడండి ఓకే మనీ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ట్రాన్స్ఫర్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, మనీ విత్డ్రాన్ ఫ్రమ్. ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే ఇంటర్ఫేసెస్ లో ఉంటాయి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఫార్మాట్ లో. ఇంప్లిమెంటేషన్స్ అన్ని చైల్డ్ క్లాసెస్ లో అయితే ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్స్ తోటి. అట్లనే ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కదండి. ఇక్కడ కన్స్ట్రక్టర్స్ అనేది మనకి ఇంటర్ఫేస్ లో క్రియేట్ చేయలేమంటే మనం పబ్లిక్ అని చెప్పేసి బ్యాంక్ అని ఇట్లా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉండదు, దాని యొక్క పేరు క్లాస్ పేరు తోటి ఉండాలి. ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి ఇంటర్ఫేస్ పేరు ఇచ్చాను. చూడండి ఇంటర్ఫేసెస్ కెనాట్ హ్యావ్ కన్స్ట్రక్టర్స్ అని ఎర్రర్ వస్తుంది. అంటే కన్స్ట్రక్టర్స్ ఇంటర్ఫేసెస్ లో క్రియేట్ చేయలేం. కానీ మనం కన్స్ట్రక్టర్స్ వచ్చేసి ఈ యొక్క కన్స్ట్రక్టర్స్ వచ్చేసి మనము ఇందులో ఓకే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో మాత్రం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం లేదు. పబ్లిక్ అని చెప్పేసి క్లాస్ పేరు ఇవ్వాలి. ఇక్కడ మెథడ్ లాగానే ఉంటది, కాకపోతే రిటర్న్ టైప్ ఉండదు. అండ్ పేరు మెథడ్ యొక్క కన్స్ట్రక్టర్ యొక్క పేరు వచ్చేసి క్లాస్ పేరు తోటి సమానం ఉంటుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని ఇన్సైడ్ ఎనిమల్ కన్స్ట్రక్టర్ అని రాస్తాను ఇక్కడ. ఓకే సో ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కాల్ అయిపోతుంది. రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. చూడండి ఇన్సైడ్ ఎనిమల్ కన్స్ట్రక్టర్ అని ప్రింట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఓకే సో అట్లా అండి. సరే ఇన్సైడ్ ఎనిమల్ కన్స్ట్రక్టర్ అని ప్రింట్ అయిపోయింది, బాగానే ఉంది. ఓకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ కాల్ అయిపోతుంది. మరి కన్స్ట్రక్టర్స్ ఇంటర్ఫేసెస్ లో క్రియేట్ చేయలేము, కానీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. మనకి వేరియబుల్స్ ఏందండి, వేరియబుల్స్ వచ్చేసి ఎనిమల్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అవి నార్మల్ వేరియబుల్స్ అండి. ఏ అని చెప్పి రాసాను చూడండి, ఏం ప్రాబ్లం లేదు. అదే నేను బ్యాంక్ లో ఓకే బ్యాంక్ లో స్ట్రింగ్ అని చెప్పేసి అకౌంట్ టైప్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు సెమికాలన్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఇక్కడ చూడండి దిస్ బ్లాంక్ ఫైనల్ ఫీల్డ్ అకౌంట్ టైప్ మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్. అంటే ఇది ఫైనల్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇది నార్మల్ వేరియబుల్ కాదండి. ఇంటర్ఫేస్ లో పెడితే అది కాన్స్టెంట్ అయిపోతుంది ఆటోమేటిక్. అది ఫైనల్ స్టాటిక్ పబ్లిక్ టైప్ అన్నట్టు. ఇక్కడ పబ్లిక్ కీవర్డ్ లేకున్నా కానీ, ఇక్కడ ఫైనల్ కీవర్డ్ లేకున్నా కానీ, ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ పెట్టకున్నా కానీ అది స్టాటిక్ ఫైనల్ పబ్లిక్ టైప్ అన్నట్టు. ఫస్ట్ ఫైనల్ టైప్ ఏంది, ఇనిషియలైజ్ చేయాలి ఖచ్చితంగా మనం. ఓకే సేవింగ్స్ అని ఇనిషియలైజ్ చేస్తాను. తర్వాత ఈ వాల్యూ నేను ఎక్కడ కూడా అప్డేట్ చేయలేనండి. ఇక్కడ నేను అప్డేట్ చేద్దామని చూస్తే ఒక మెథడ్ లో చూడండి, ఈ వాల్యూని ఎక్కడైనా అప్డేట్ చేద్దామని చూస్తాను, అప్డేట్ అయితే చేయలేను. ఇక్కడ చూడండి అప్డేట్ చేద్దామని చూస్తున్నాను. అకౌంట్ టైప్ చూడండి ఇక్కడ కరెంట్ అని చెప్పేసి అప్డేట్ చేస్తా ఉంటే ఫైనల్ టైప్ కదా, ఎట్లా అప్డేట్ చేస్తామని చెప్తుంది చూడండి. ఇది ఫైనల్ టైప్, ఫైనల్ ఫీల్డ్ ని అప్డేట్ చేయలేము అని చెప్తుంది. ఓకే అప్డేట్ చేయలేము, ఈ వాల్యూని మనం అప్డేట్ చేయలేము. కామెంట్ చేస్తాను నేను. ఓకే తర్వాత స్టాటిక్ ఎందుకు అంటే ఈ బ్యాంక్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్ డాట్ అకౌంట్ టైప్ 1 అని చెప్పేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే అది స్టాటిక్ టైప్ కాబట్టి. ఓకే అక్కడ స్టాటిక్ అని కీవర్డ్ లేకున్నా కానీ బ్యాంక్ ఇంటర్ఫేస్ పేరు పెట్టి అకౌంట్ టైప్ 1 అని పెడితే యాక్సెస్ అయిపోతుంది, ప్రింట్ అయిపోతుంది. చూడండి ఆ సేవింగ్స్ అని ప్రింట్ అవుతుంది మన అవుట్పుట్ లో, ఎందుకంటే స్టాటిక్ ఫైనల్ బై డిఫాల్ట్ అన్నట్టు. ఇది ఏంటంటే స్టాటిక్ అండ్ ఫైనల్ టైప్ అన్నట్టు. ఫైనల్ పబ్లిక్ కూడా. ఓకే ఇంపార్టెంట్ స్టాటిక్ ఫైనల్ కాన్స్టెంట్ అయిపోతుంది. చూడండి సేవింగ్స్ అని ప్రింట్ అయిపోయింది, క్లాస్ పేరు తోటి యాక్సెస్ చేసుకోవచ్చు మనం. సరే ఇంకోటి ఏంటంటే యూసేజ్ అండి. యూసేజ్ ఆల్రెడీ చెప్పాను కదా, థియరిటికల్ గానే అర్థం చేసుకోవాలి, ప్రాక్టికల్ గా చూపించేది ఏం లేదండి. సో యూసేజ్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ రిలేటెడ్ క్లాసెస్ తోటి మనం కోడ్ షేర్ చేసుకుంటుంది, ఎందుకంటే పార్షియల్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి. ఇంటర్ఫేసెస్ మొత్తం డెఫినేషన్స్ మాత్రమే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ మాత్రము చైల్డ్ రిలేటెడ్ క్లాస్ కావచ్చు, అన్రిలేటెడ్ క్లాస్ కావచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇంటర్ఫేస్ ని. ఇవ్వండి తేడాలు, ఇవ్వండి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఇంటర్ఫేసెస్ మధ్యలో ఉన్న తేడాలు. నేను మీకు థియరిటికల్ గాను ప్రాక్టికల్ గాను చూపించాను నేను. ఓకే మీకు జావా ప్రోగ్రామ్స్ రాసి మరి చూపించాను. ఇది మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతా అంతవరకు ఆన్సర్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. ఓకే సో ఇంతే అండి, ఈ సెషన్ కి అయితే ఇంతే. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే, ఓకే మీకు ఈ సెషన్ అర్థం అయితే మీరు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఓకే మర్చిపోకండి, లైక్ మాత్రం తప్పకుండా వేయండి. అట్లానే నా యొక్క టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్స్ తో షేర్ చేయండి. తర్వాత కామెంట్స్ పెట్టండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. అవి డౌట్స్ కావచ్చు, లేకపోతే మీకు నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటే, అరే బాగా చెప్పావు బ్రదర్ అని చెప్పేసి, లేకపోతే
ఇట్లా ఇంప్రూవ్ చేసుకోండి బ్రదర్, లేకపోతే ఇక్కడ ఏదన్నా ఇంకా ఇట్లా కూడా కవర్ చేయొచ్చు, లేకపోతే మీకేమన్నా వేరే వేరియేషన్ ఉందనుకోండి ఆన్సర్ అది రాయొచ్చు, లేకపోతే మీకు ఈ తెలుగులో ఎన్ని టెక్నికల్ టాపిక్స్ కావాలి అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అండి. వేరే ఏదైనా టాపిక్ మీకు కావాలా అని అడగండి నన్ను కామెంట్స్ లో. ఖచ్చితంగా ఎక్కువ మంది అడిగితే మాత్రం ఆ టాపిక్ నేను ఖచ్చితంగా ఒక ట్యూటోరియల్ అనేది ఫ్రీగా ఎండ్ టు ఎండ్ మీకు క్రియేట్ చేసి పెడతాను తెలుగు ఛానల్లో, తెలుగు టెక్ఫోర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో. ఓకే, మీరు అడిగిన దాన్ని బట్టి ఉంటుంది. మీకోసమే నేను పనిచేస్తున్నాను అనుకోండి. అట్లానే ఏది చేసినా చేయకపోయినా కానీ లైక్ మాత్రం తప్పకుండా వేసుకోండి అండి. తప్పకుండా లైక్ చేయండి వీడియోకి, ఎందుకంటే ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చాయి, మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతాయి. అలా రీచ్ అవ్వడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఎట్ సేమ్ టైం నన్ను కూడా ఎంకరేజ్ చేయడం వల్ల అరే చాలా మంది తెలుగులో కంటెంట్ కోరుకుంటున్నారు అన్న ఒక విషయం నాకు తెలిసి నేను ఇంకా ఎక్కువ మోటివేషన్ తోటి, ఓకే, ఎంకరేజ్మెంట్ ఎక్కువ అవడం వల్ల నేను ఇంకా చాలా కష్టపడి మీకోసం తెలుగులో వీడియోస్ మీ ముందరికి తీసుకొస్తాను. సో తప్పకుండా మాత్రం లైక్ చేయండి అండి. ఈ సెషన్కి అయితే ఇంతే. ధన్యవాదాలండి. వచ్చే సెషన్లో కలుద్దాం. బాయ్.